ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. దేశం మొత్తం భోగాపురం విమానాశ్రయం గురించి మాట్లాడుకుంటోంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వీయ పర్యవేక్షణలో ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్ పటిష్టంగా నిర్మాణమైంది. ప్రధాని చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కాబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలను, ఆ వైభవం వెనుక ఉన్న ఓ వ్యక్తి కష్టాన్ని తెలుసుకుందాం. ఓ మంచి పనికి అన్ని దారులు తోడుగా వస్తాయని నిరూపించింది భోగాపురం నిర్మాణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చూపిన చోట ఎర్ర బస్సు రాలిని చోటకు ఎయిర్ బస్ వస్తుందా అన్న విమర్శలు వచ్చాయి. అడుగు వేస్తే అడ్డుకుంటామన్న బెదిరింపుల పర్వం కొనసాగుతున్న సందర్భంలోనే సీఎం చంద్రబాబు సంపూర్ణ సహకారంతో బలమైన అడుగులు వేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఓవైపు దేశీయ విమానయాన వ్యవస్థను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డొమెస్టిక్ ఏవియేషన్ నెట్వర్క్ గా విస్తరించారు. నెలకు ఓ విమానాశ్రయం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకుంటూ వాటితో సమాన ప్రాధాన్యతను భోగాపురం విమానాశ్రయంకు కేటాయిస్తూ 24 నెలల్లోనే దేశం మెచ్చే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు రామ్మోహన్ నాయుడు. అన్ని పనులు పూర్తయిన నేపథ్యంలో ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాబోయే ప్రారంభోత్సవ వేడుకల్లో విశేషంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని అనుకుంటున్నాను. అందరూ కూడా కలిసికట్టుగా ఉత్తరాంధ్రని డెవలప్ చేసుకుందామనే ఆలోచనకి ఇది ఒక బీజం లాంటిది. ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఒక ముందడుగు పడాలి. ఆ అడుగే, ఆ కేంద్రమే మన భోగాపురం ఎయిర్పోర్ట్. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక అభివృద్ధికి చిహ్నం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆత్మ అభిమానానికి, మన గౌరవానికి కూడా ఒక ప్రతీకగా మారబోతుంది. ఎక్కడెక్కడికో వెళ్లి దూర ప్రాంతాల్లో కష్టపడినటువంటి చరిత్ర మన ఉత్తరాంధ్రకు ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ నుంచో ఉన్నటువంటి వారందరూ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. అలాగే ఈరోజు మోదీ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఉత్తరాంధ్రకి ఎన్నో కార్యక్రమాలు చేయాలని గత 2 సంవత్సరాలుగా కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి తీసుకొని వచ్చారు. వాటన్నిటిని కూడా ముందుకు నడిపించడానికి అత్యంత కీలకంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. నాకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే అన్నిటికంటే మన యువతకి ఉద్యోగ అవకాశాలు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ లోపల గాని, ఎయిర్పోర్ట్కి సంబంధించినవి గాని, ఎయిర్పోర్ట్ ప్రభావితం చేసే క్షేత్రాల్లో గాని మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దీనివల్ల ఒక మంచి మార్పు మొదలవుతుందనే నమ్మకంతో అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జూలై 12, 2024 సంవత్సరంలో సీఎం చంద్రబాబుతో పాటుగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. అప్పటికి నెల రోజుల ముందు నుండే భూమిని చదును చేసే కార్యక్రమం జోరుగా సాగడంతో 28% మాత్రమే నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది భోగాపురం విమానాశ్రయం. సమీక్షలో రామ్మోహన్ నాయుడుకు కీలక టాస్క్ ను అప్పచెప్పిన సీఎం చంద్రబాబు ఏపీ వైభవానికి ప్రతీకగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని డిసెంబర్ 2026 నాటికి అంతా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్మోహన్ ఓవైపు దేశ విమానయాన వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఏవియేషన్ నెట్వర్క్ గా భారత్ ను నిలుపుతూ మరోవైపు భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అంతే ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు నిర్దేశించిన గడువు కన్నా 6 నెలల ముందే జూలై నాటికి 100% నిర్మాణ పనులను పూర్తి చేశారు. గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురై కేవలం 18% పనులు జరిగిన చోటులోనే అంతర్జాతీయ వసతులను చేరువ చేస్తూ స్థానిక సంస్కృతిని భాగస్వామ్యం చేస్తూ అద్భుతమైన కళాఖండం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దగ్గరుండి నిర్మించారు రామ్మోహన్ నాయుడు.
ప్రతి ఇటుక పేర్చుతూ ప్రతి అంశం కూర్పులో దగ్గర్నుండి పర్యవేక్షణ జరిపారు. టెర్మినల్ భవనం లోపల ఉత్తరాంధ్ర వైభవాన్ని, స్థానిక సంస్కృతిని మేళవించేలా అనేక ఆకృతులను అందుబాటులో ఉంచారు. మంచి పర్యావరణాన్ని ఏర్పాటు చేశారు. అత్యాధునిక చెక్ ఇన్ కౌంటర్లు, బ్యాగేజీ కౌంటర్లు, భారీ స్క్రీన్లు, పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థలు భోగాపురం స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చాయి. ఇందుకోసం మొత్తంగా 12 సార్లు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ తన పౌర విమానయాన శాఖ నుండి నిశిత పరిశీలన జరుపుతూ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జీఎంఆర్ ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ 24 నెలల్లోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు రామ్మోహన్ నాయుడు. భోగాపురం విమానాశ్రయంలో ఔరా అనేలా అంతర్జాతీయ స్థాయిలో వసతులు ఉండేటట్టు స్థానిక సంస్కృతి ప్రతి అడుగులో దర్శనమిచ్చేలా ఆకృతులను, సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎగిరే చేప ఆకృతిలో నిర్మాణం అయిన టెర్మినల్ భవనం, 3800 మీటర్ల పొడవైన విశాలమైన రన్వే, మొదటి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే వీలుగా నిర్మాణం, 40 చెక్ ఇన్ కౌంటర్లు, డిజి యాత్రా ప్యాడ్స్, 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న కార్గో టెర్మినల్ అందుబాటులో ఉన్నాయి. స్థానిక మత్స్యకార, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఇది విశేషంగా దోహదపడనుంది. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విమానయాన సేవలు, విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ సేవలు, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఇలా అన్నీ ఒకే చోట అందుబాటులోకి రానుండడంతో ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజన్ గా భోగాపురంలో నిర్మాణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో సృష్టించబోతున్న అద్భుతాలు నా భూతో నా భవిష్యత్ అంటున్నారు విశ్లేషకులు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.